నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏపీ రాజకీయాలు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. ఎక్కడైతే విజయవాడలో మొన్న జరిగిన జగన్ మీద ఒక రాయి ఘటన అయితే జరిగింది. ఆ రాయి ఘటనలో ఒక ఇద్దరు నిందితులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా నిన్న కోర్టు కూడా హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఒక నిందితులు అయితే దాంట్లో ఎటువంటి సంబంధం లేదని ఈరోజు అయితే విడిచిపెట్టడం జరిగింది. అసలుకి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అదుపులో తీసుకున్నారు, ఎందుకు వదిలిపెట్టారు, ఆ చిత్రహింసలు చేశారంటే అసలు ఏం చేశారు, ఏ1కి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, ఇంకా ఏ2 ఎప్పుడు దొరుకుతారు, మీ మాటల్లో. జగన్ గారి పైన జరిగిన ఆ సంఘటన అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ సెక్యూరిటీ టు ది సీఎం ఆఫ్ ది స్టేట్. ఒక సీఎంకి రక్షణ కరువు అయితే ఏంటి అనేది అక్కడ పరిస్థితి. అండ్ అక్కడ అలాంటి సంఘటన జరగడం వల్ల అక్కడ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఒక ఛాలెంజ్ లాగా అది భావించడం జరిగింది. సరే, నిందితుల్ని పట్టుకోగలి వాళ్ళని కోర్టులో హాజరుపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఏ1 నేరం చేసినట్లు అక్కడ రుజువైంది. తర్వాత ఏ2 దానికి ఆయనకు వేరే కొన్ని రిలాక్సేషన్స్ ఉండడం వల్ల అతన్ని వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాని నుండి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి ఎవరు ప్రేరేపించారు, అబెట్మెంట్ ఎవరు చేశారు, మరి ఒక ముఖ్యమంత్రి పైన రాయితో దాడి చేయడం అంటే అది ఇట్స్ అ వెరీ బిగ్ హీనియస్ క్రిమినల్ అఫెన్స్. దానికి కుట్రపూరితంగా ఏముంది అని అన్ని యాంగిల్స్లో కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది క్రూషియల్ ఎలక్షన్స్ టేకింగ్ ప్లేస్. ఒకటేసారి ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఒకటేసారి జరుగుతున్న ఎన్నికలు. తర్వాత అక్కడ హోరాహోరీ పోటీ ఉంది. ఒకవైపు జగన్ గారు, ఇంకోవైపు మహానేతలైన చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి కూటమిగా ఏర్పడి జగన్ గారితో ఇక్కడ ఎలక్షన్స్ ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో పోరు కూడా జగన్ గారు ఫేస్ చేస్తున్నారు. ఈ రసవత్తర ఎన్నికల రణరంగంలో మరి దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఏ దాడినైనా ఎదుర్కొనే శక్తి అతనికి ఉన్నది. ఎందుకంటే అతను జైలు జీవితం గడిపి మనోస్థైర్యంతో మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయన గుండె ధైర్యం ఎక్కువ ఉందని జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు ఒక రాయి తగలడం, అంతకుముందు అతని పైన చెప్పుతో దాడి చేయడం ఎస్ అండి, రాయి తగలడం. కానీ అతను చెక్కుచ్చేదని ఆత్మస్థైర్యానికి ఒక సామాన్య సిటిజన్ లాగా నేను కూడా చాలా అభినందిస్తున్నా. ఆయనకున్న దాన్ని ఆయన మంచి స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైనా యూత్. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు జరుగుతూనే చాలామంది యూత్ ఎక్కడికో వెళ్ళిపోతారు. నేను వాళ్ళు చెప్పలేను. మరి ఆయన మంత్రి ఒక స్థాయిలో ఉండి ఎంత ధైర్యంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆయన కూడా పెద్ద సీనియర్ సిటిజన్ కాదు, ఆయన మంచి యూత్ యంగ్ ఏజ్లోనే ఉన్నాడు ఆయన ఇంకా. కాబట్టి అయితే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏంటంటే ఒక మనిషికి దెబ్బ తగిలితే శారీరకంగా ఆయన హాస్పిటలైజ్ అయ్యి ప్రచారంలో పాల్గొనని ఒక వ్యూహంతో అతని పైన దాడి చేయడం జరిగింది. కానీ అది మైనర్గా బై లక్కీగా, అంటే కంటి పైన కొట్టడం అనేది మీరు అర్థం చేసుకోండి, అది వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఇప్పుడు కంటి పైన దెబ్బ తగిలితే వెరీ సెన్సిటివ్ పార్ట్. మరి ప్లానింగ్ అట్లా ఉంది, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తు ఇలాంటి జరగకుండా. ఇప్పుడు ఒక రాళ్ళ దాడి జరిగింది, ఇప్పుడు క్రమంగా దాడుల ఉధృత పెరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే చెప్పుతుంది దాడి అంటే అది అక్కడ బ్లడ్ షెడ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఒక రాయితో స్టార్ట్ చేశారు. అది రాయి నుండి మరి బాంబుల స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మన అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఇప్పుడైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రొటెక్షన్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తుంది. అక్కడ వాళ్ళందరూ స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేస్తూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు, తర్వాత మిలిటరీ ఫోర్స్తోని చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తేనే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతన్ని బాగా చిత్రహింసలు చేసి, అతను మైనర్ అయినా సరే చిత్రవదకు గురి చేసి, థర్డ్ డిగ్రీ అన్ని చేసి కూడా అతన్ని నేరం ఒప్పుకోవడానికి ప్రేరేపించారని బయట అయితే ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడ జరిగింది అది ఒక సీఎం ముఖ్యమంత్రి పైన దాడి కాబట్టి పోలీసు వాళ్ళకి, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి నిజాలు రాబట్టడానికి అది పర్మిసబుల్. వాళ్ళకి ఈస్ ఏ ప్రాసిక్యూషన్, పార్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో వాళ్ళు చేయడం జరిగింది.
అయితే దాంట్లో ఏం జరిగిందంటే అక్కడ జరిగింది ఎందుకు జరిగింది? ఆయనకు ఎవరు ప్రేరేపించారు? దాని వెనకాల ఏమన్నా డబ్బు ప్రలోభం పెట్టడం జరిగిందా? లేకపోతే వేరే కాన్స్పిరసీ ఉన్నదా? అనేది అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు రాబట్టాల్సి ఉంటది. కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటది వాళ్ళ కేస్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఏ1 అయితే ఏ2 మొన్న ఇద్దరినైతే అదుపులో తీసుకున్నారు. ఏ2ని ఎందుకు వదిలిపెట్టారు? ఏ1 ఎందుకు ఉంచారు? ఏ1 అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్‌లో మెయిన్ అక్యూజ్డ్‌గా అక్కడ ఐడెంటిఫై చేశారు. నేరం జరిగిన దాంట్లో ఆయన పాత్రనే ఎక్కువుంది. ఆయనది సెకండరీ పాత్ర, లేకపోతే అతను సస్పెక్ట్‌గా తీసుకున్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో ఆయనకు పాత్ర లేదని తెలిసింది కాబట్టి అతను వదిలిపెట్టే అవకాశం ఉంది అక్కడ. అంటే బయట ఏమంటున్నారంటే జగన్ గారే కావాలని అతని మీద రాయి వేయించుకున్నారని, అదేవిధంగా ఇద్దరు ఏ1 ఏ2 ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం కోడికొత్తి సీన్ లాగా వీళ్ళని కూడా జైల్లో వేసి 5 ఏళ్ల పాటు మగ్గుతారని జైల్లో అని బయట ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి మీరేమంటారు? అయితే ఇక్కడ అది అంతా ఇట్స్ వెరీ ఈ స్పెక్యులేషన్స్, ఆరోపణలు ఎవరికి వాళ్ళు ఊహించుకుంటారు అంతే. ఎవరి వాళ్ళు కూడా స్వయంగా చేసుకునే కానీ ఈ జగన్ గారి విషయంలో ఇప్పుడు స్వయంగా అతనే ఈ స్టోరీ క్రియేట్ చేసిండు, అతనే జరిగిందనేది దట్స్ టోటల్లీ ఫాల్స్ అలిగేషన్. ఎందుకంటే అలాంటి చీప్ ట్రిక్స్ చేసే అవకాశం జగన్ గారికి లేదు, అవసరం కూడా లేదు. ఆయన పొలిటికల్ కంపెయినింగ్‌లో ప్రచార సభలో ఉన్నాడు, ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు కూడా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మంచి అభివృద్ధిని సాధించాడు, ఆయన దూసుకెళ్తున్నాడు. సరే, ఇప్పుడు ఎన్నికలు ప్రజలు ఏం కోరుకుంటారు ఏదనేది ఎన్నికల తర్వాత నిర్ణయం వస్తుంది. కానీ ఈ సందర్భంలో అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరము ముఖ్యమంత్రి జగన్ గారికి లేదనేది నా పర్సనల్ అభిప్రాయం. అంటే ఆ ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నారంటే ఎలక్షన్స్ టైంలోనే ఇవన్నీ జగన్కి ఎందుకు జరుగుతాయి? ఎలక్షన్స్ టైంలోనే లాస్ట్ టైం కోడికత్తి సీన్ కూడా ఎలక్షన్ టైంలో ఎందుకు పొడిచాడు? ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే మళ్ళీ రాయగలిగింది. ఎలక్షన్ అప్పుడే జగన్కి ఇట్లా జరుగుతుందంటే మిగతా టైంలో ఎందుకు జరగట్లేదు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? అంటే ఒకటండి, నా అవగాహన ప్రకారం ఎలక్షన్ టైంలో అక్కడ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఏమైనా దాడులు చేయాలన్నా కూడా. ఎందుకంటే అది ప్రజలతోని ఒక నాయకుడు అనేది ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజల నుండి అక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ గుంపులో అక్కడ మళ్ళీ వాళ్ళకు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు అంటే ఆయనకు అన్ని విధాల సెక్యూరిటీ ఉంటుంది. ఇది అక్కడ ప్రజా మీటింగ్లో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి దాన్ని ఒక అవకాశం తీసుకుంటారు. పొలిటికల్ క్యాంపెయినింగ్లోనే ఇలాంటి ఈ క్రైమ్ జరగడానికి అవకాశం ఉంది. ఐ మీన్ ఎవరైతే ఇప్పుడు జగన్ గారి పైన దాడి చేస్తే వాళ్ళకి అది మంచి అవకాశం. ఇప్పుడు పర్సనల్గా జగన్ గారిని అటాక్ చేయాలంటే ఎవరు ఇలాంటి కార్యకర్తలు కానీ అదర్ సైడ్ పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ చేయలేరు. కాబట్టి దాన్నే వాళ్ళు అవకాశంగా భావించి ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళకు అవకాశంగా భావించి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ జరిగింది కూడా అదే, వేరేది ఏముంటుంది? అతను పర్సనల్గా ఏం చేయలేరు. కాబట్టి అక్కడ ఏంటంటే మళ్ళీ దాన్ని మేజర్గా కాకుండా సీరియస్గా కాకుండా ఆయన డిస్టర్బ్ చేయాలి, ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనే అనే ఒక వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఒక చిన్న రాయి తగిలినందుకు జగన్ ఇంతలా హడావుడి చేస్తున్నాడే, ఒక 15 ఏళ్ళ అమర్నాథ్ చెరుకు తోటలో తగలేశారు అతన్ని, అదేవిధంగా సుగాలి ప్రీతిని రేప్ చేసి చంపేసి కూడా చాలా రోజులైంది, దీని మీద ఎవరు చర్యలు తీసుకోలేదు, ఒక జగన్ మీద చిన్న రాయి పడితేనే మీడియా ప్రత్యర్థి పార్టీ నాయకులు అందరూ విరుచుకుపడుతున్నారే, ఇంతమంది ప్రాణాలు పోయారు, 30,000 మంది అమాయకులు ఆయన ఆడపిల్లలు కంటికి కనపడకుండా పోయారు, వీటన్నిటికీ కారణం సీఎం ముఖ్యమంత్రి కాదా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు రాష్ట్రంలో 3 వ్యవస్థలు ఉన్నాయండి. న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ, మనకి తర్వాత శాసన నిర్మాణ శాఖ. ఈ 3 దాంట్లో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు జగన్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతను రాష్ట్రానికి కావాల్సిన చట్టాలు ఏంటి, ఎలాంటి పథకాలు రూపొందించాలి, ఎలాంటి శాసనాలు నిర్మించాలి, దానిపైన దృష్టి ఉంటుంది అతనిది. ఎలాంటి పథకాలు చేపట్టాలి, దాన్ని ఎట్లా శాసనసభలో ప్రవేశపెట్టి ఎలా మద్దతు పొంది దాన్ని ఒక చట్ట రూపం దాల్చాలనే విషయాలపైన వాళ్ళది మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగతాది మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మనకి ఎగ్జిక్యూటివ్ పార్టీలో ఉంటుంది. ఇప్పుడు దీనికి జ్యుడిషియల్ అండ్ ఈ పోలీస్ వ్యవస్థ అనేది వాటిని అన్నింటినీ సమీక్షించాలి. ఇప్పుడు దానికి ఎన్నో జరుగుతుంటాయి, ఈ క్రమంలో ఎన్నో జరుగుతుంటాయి. మెయిన్గా అలాంటి నేరాలని అలాంటి వాటి అన్నింటిని తీసుకొని చట్టం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ వాళ్ళది. పోలీస్ వాళ్ళు అలా ఏం జరుగుతుందని కంప్లీట్గా మానిటర్ చేయాలి. మనకు అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక మంత్రి ఉంటారు,
తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీస్ వ్యవస్థ మొత్తం డీజీపీ దగ్గర నుండి ఎస్హెచ్ఓస్ దాకా వాళ్ళకు వాళ్ళకి సహాయం. ఫైనల్గా సార్ ఇప్పుడు ఎవరైతే జగన్ మీద రాయితీ దాడి చేసిన అతను ఎవరు ఉన్నారు, ఆ మైనర్ బాలుడు A1 నిందితులు ఎవరైతే ఉన్నారు, అతను ఒకవేళ ఆరోపణ నిర్ధారణ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఒక బ్లడ్ షెడ్ జరిగింది అక్కడ. అది అటెంప్ట్ మర్డర్. మేబీ హౌ దే ఆర్ గోయింగ్ టు 307 పెడితే శిక్ష పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అది ఏ విధంగా వాళ్ళు 506, 307 లాంటి సెక్షన్స్ పెట్టేస్తే శిక్ష ఎక్కువ కాలం పడే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఇంకా 120B ఇప్పుడు నేరపూరితమైన కుట్ర, ఈవెన్ ఒక సీఎం మీద అటాక్ అంటే దేశద్రోహ చర్య వస్తుంది. ఇలాంటివి మరి అక్కడ ఎలాంటివి ఉన్నది? ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ అయిందా? ఏ స్థాయిలో ఉంది? దానికి ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు? వాళ్ళకి ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది అక్కడ కోర్టులోనే ఆ విషయం బహిర్గతం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.